కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకమునకు రక్షకుడును, విశ్వాసమునకు కర్తయ్య ఉన్నాడు. ఆయన మనందరికీ కేంద్రము. ఆయన ద్వారా మాత్రమే మనకు నిత్య జీవము, మన పాపములకు విమోచనయు, మనకు రక్షణ, నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి దేవుడు, మన అందరి రక్షకుడు. మనకు ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన మాత్రమే పరలోకమునకు మార్గము, ఆయన మాత్రమే సత్యము, ఆయన యందు మాత్రమే మనకు నిత్య జీవము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన వారు అనగా ఇశ్రాయేలీయులను, యూదులను ఆయనని తృణీకరించారు. తమ రక్షకునిగా, తమ రాజుగా వారు ఆయనను తృణీకరించి ఉన్నారు. ఆయనను చేర్చుకొనలేదు, ఆయనను అంగీకరించలేదు వారు. చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడ్డు. చూడండి, సర్వలోకమునకు రక్షకుడు యెరూషలేములో జన్మించి ఉన్నాడు. ఆ పునాది మీద మన అందరము ఒక ఇంటిగా కట్టబడుటకు అది దేవుని చిత్తమై ఉన్నది. ఆ పునాది మీద మనము గట్టిగా, స్థిరంగా యేసుక్రీస్తులో కట్టబడిలాగున, ఆయన యందు నిలుచులాగున, శాశ్వత కాలము తండ్రి సన్నిధిలో ఉండులాగున ఆయన ఇటు కార్యము చేసి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించి ఉన్నాడు. ఆయన యందు, ఆయన జీవితంలో ఎటువంటి కళంకమును, అపవిత్రత, పాపము ఏమీ లేదు. ఆయన శోధింపబడియు శోధనలోకి లొంగని వాడును, ఆయన ఎటువంటి పాపము లేనివాడుగా తను తాను తండ్రికి కనపరుచుకుని ఉన్నాడు. ఆయన జన్మయే పరిశుద్ధమైన జన్మ, ఆయన జీవితము పరిశుద్ధమైన జీవితము. రాయి అమూల్యమైనది అనగా మంచిది కాని ఎడల, అలాగే ఆ యొక్క పునాది ఏదైతే కట్టబడుతుందో అది స్థిరంగా, బహుస్థిరమైనదిగా లేకపోతే దాని మీద కట్టబడేటువంటి ఇల్లు కూలిపోతుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడును, అమూల్యమైన రాయియు, మంచి రాయి, మంచి పునాది అయి ఉన్నాడు. ఆ పునాది అయిన రాయి మీద మనము కట్టబడుతున్నాము. ఆయన ఆ స్థిరమైన పునాది యందు మనము ఒక ఇంటిగా కట్టబడుచు ఉన్నాము. ఆయన మొదట ఆయన వారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారు ఆయన్ని అంగీకరించలేదు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు, యూదులు ఆయన తమ రక్షకునిగాను, తమ దేవునిగా, వారు తమ రాజుగా ఆయన్ని అంగీకరించలేదు. ఆయన్ని తృణీకరించి ఉన్నారు. ఆయన్ని సిలువ వేటుకు అప్పగించి ఉన్నారు. తృణీకరింపబడిన ఆ రాయి సర్వలోకమునకు మూలరాయి అయింది. సర్వలోకమునకు ఆయన రక్షకునిగా ఆ కలువరి సిలువలో ఆయన కనపరుచుకుని ఉన్నాడు. ఈ ప్రవచన నెరవేర్పు యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనంలో మనకి కనిపిస్తుంది. అది ఈ విధంగా నెరవేరింది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఎలయనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమునందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. యూదులు, ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించారు. తమ దేవునిగా, తమ రక్షకునిగా వారు తృణీకరించి ఉన్నారు. వారు దానిని తృణీకరించడం ద్వారా ఆ తలరాయి సమస్త మానవాళికి మూలరాయి అయింది. ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తు.
ఆ రాయి మీద మనము ఒక ఇంటిగా కట్టబడుచు ఉన్నాము. చూసారా, వారి యొక్క తృణీకరింపు సర్వ మానవాళికి ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా మారిందో. ఏ రాయిని చూసి వారు అభ్యంతరపడి ఉన్నారో, ఏ రాయిని బట్టి వారు కలవరపడి ఉన్నారో, తృణీకరించి ఉన్నారో, ఆ రాయి సమస్త మానవాళికి మూలరాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది అయి ఉన్నది. వారికి ఆ రాయి అడ్డుబండయు అడ్డు రాయి అయింది. అనగా దానిని వారు తృణీకరించినప్పుడు వారు తొట్టిల్లారు, తొలగిపోయి ఉన్నారు, పడిపోయి ఉన్నారు. కానీ భవిష్యత్తులో రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ సమయంలో ఆ రాయి వారికి మూలరాయి అవబోతోంది. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనము. ఇశ్రాయేలునకు బండయు మేపువాడును ఆయనే. అవును, వారి యొక్క భవిష్యత్తు యేసుక్రీస్తు అను బండ మీద కట్టబడబోతోంది. ఆయనే వారిని మేపువాడు, ఆయనే వారిని పోషించువాడు, వారి జీవాహారముగాను, వారి స్థిరమైన పునాదిగా ఇది వారు గ్రహించుకునే సమయం రాబోతుంది. ఆయనను వారు తెలుసుకుంటారు, వారు రక్షించబడతారు. చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనము. ఇదిగో, హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తే. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా వారికి దాహం వేసింది. వారు త్రాగుటకు నీరు లేదు. వారి ప్రాణములు సమస్యలిపోయాయి. వారు ఎంతగానో అలసిపోయి ఉన్నారు, సమస్యలిపోయి ఉన్నారు. అయితే వారి ప్రాణములను సేదతీర్చుటకు వారికి ఆయన బండగా కనుపరుచుకుని ఉన్నాడు. ఆ బండల నుంచి నీళ్లు ఉబికి ఉన్నాయి. అవి జలధారలయ్యాయి. వాటిని వారు త్రాగి తృప్తి పొంది ఉన్నారు. వారి ప్రాణములు లేచి వచ్చాయి, అనగా సమస్యలిన ప్రాణములు సేదతీర్చాయి. చూసారా, మనకి సర్వలోకమునకును, ఇశ్రాయేలుకును, యూదులకును, సమస్త మానవాళికి ఆయనే నిత్య జీవమును, ఆయనే జీవజలమై ఉన్నాడు. ఆ జీవజలమును త్రాగువాడు ఎవ్వడును చనిపోడు, బ్రతుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి తృణీకరించిన ఆ రాయి ఇశ్రాయేలీయులు దేని గూర్చి అయితే అభ్యంతరపడి ఉన్నారో అది మూలరాయి, అందరికీ ఆశీర్వాదకరం.